మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. స్టాక్ మార్కెట్లో మన టైం బాగుందో లేదో చూసుకోవాలి, కానీ మార్కెట్ని టైం చేయాలని చూడకూడదు. అలాగే స్టాక్ మార్కెట్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ అయినా ఏదైనా సరే, ముందు అసలు మార్కెట్ని అబ్జర్వ్ చేయడం, మార్కెట్ ఏ విధంగా వెళ్తుంది, దాంట్లో ర్యాలీస్ ఉందా లేదా, మార్కెట్ ఎందుకు పడుతుంది, మార్కెట్ ఎందుకు పైకి లేస్తుంది, ఇలాంటి విషయాలు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ మార్కెట్ గురించి చాలా విషయాలు, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ గురించి, మార్కెట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ గురించి మనకు తెలియజేయబోతున్నారు సీనియర్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఒకసారి మార్కెట్ చూసుకున్నట్లయితే నిఫ్టీ 50 26,328 182 రైస్ పాయింట్స్‌తో, సెన్సెక్స్ 85,762, బ్యాంక్ నిఫ్టీ 60,150 ఇలా మొత్తం గ్రీన్‌లో కనిపిస్తా ఉంది. అవును. అసలు ఈ 2026లో మార్కెట్‌లో ముఖ్యంగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలని చాలామంది ఊగుతూ చూస్తూ ఉన్నారనమాట. ముఖ్యంగా యూత్. చాలామందికి కొత్తగా జాబ్స్ వచ్చాయి. ఒకప్పుడులో బైకులు కొనుక్కుందాం ఇదని కాకుండా మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలి, మంచిగా ఆస్తులు బిల్డ్ చేసుకోవాలని చూస్తున్నారు. మార్కెట్ గురించి, వీళ్ళ గురించి ఏం చెప్తారు? తప్పకుండా అండి. యాక్చువల్‌గా 2025లో చూస్తే మార్కెట్ మనకి స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్ మనకెవరికీ కూడా అంత మంచి ప్రాఫిట్స్ ఇవ్వలేదు. ఎందుకంటే చాలా చాలా రీజన్స్ మా ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద, అలాగే ఇండియా మీద కూడా చాలా ఎఫెక్ట్ అయినాయి. సో, ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రేడ్ వార్, టారిఫ్స్ పెంచడం అనేది, ఆ తర్వాత ఈ యొక్క రూపీ వాల్యూ తగ్గిపోవటం, అలాగే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేయటం, ఇవన్నిటిని తట్టుకొని 2025లో మన ఇండియా నిలబడింది. అలాగే ఇప్పుడు 2026 స్టార్టింగ్‌లో ఏమవుతుందంటే, మార్కెట్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ లాస్ట్ 2 డేస్ నుంచి కూడా మంచి ర్యాలీ వస్తున్నాయి. అంటే బడ్జెట్ ర్యాలీ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, అది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఫిబ్రవరి 1 తారీఖు జనరల్‌గా బడ్జెట్ కాబట్టి. సో, ఈ ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే లాస్ట్ Q3 రిజల్ట్స్ బాగుంటాయి అనే ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉంది. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్స్, ఆటోమొబైల్స్ కానీ అన్నీ కూడా మంచి సేల్స్ అవి నమోదు చేశాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మార్కెట్స్ పెరగటానికి కదలాడే అంశాల కింద తీసుకోవచ్చు. అలాగే ఈ మెయిన్ టాప్ 100 కంపెనీస్‌లో బయింగ్ ఇంట్రెస్ట్ అయితే జరుగుతుంది. సో, లాస్ట్ 3 డేస్ నుంచి కూడా డీఏఎస్ గానీ, ఎఫ్ఐఎస్ కానీ, ఎఫ్ఐఎస్ కొంటలేదు. డీఏఎస్, మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ కూడా మళ్ళీ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. సో, యూత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, మనము పదే పదే మీడియా ద్వారా మనందరం చెప్పటం అనేది లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా స్టాక్ మార్కెట్ మీద ఒక అవగాహన తీసుకురావటం వల్ల ఇప్పుడేంటంటే దీనిలో మనీ ఉంది. దీనిలో మనం అసెట్ బిల్డ్ చేసుకోవచ్చు. కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా మనం సంపాదించుకోవచ్చు అనే ఒక పాజిటివ్ థింకింగ్ అనేది స్టాక్ మార్కెట్ మీద మొత్తం వరల్డ్ క్రియేట్ అయింది. ఈవెన్ చాలామంది హౌస్ వైఫ్స్ కానీ, అలాగే నాన్ ఎంప్లాయీస్ అందరూ సో, ఆల్టర్‌నేటివ్ మనీ ఎర్నింగ్ సోర్స్ కింద ఈ స్టాక్ మార్కెట్ తీసుకుంటున్నారు. అయితే ఏంటంటే అందరూ కూడా కొంత అవగాహన లేకపోవటం వల్ల సరైన రిజల్ట్స్ రావట్లేదు. మార్కెట్‌ని మీరన్నట్టు టైమింగ్ కాదు, మనం కరెక్ట్ టైంలో చేస్తున్నామా, అలాగే మనం రూల్స్ ఫాలో అవుతున్నామా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవటం ద్వారా ఇది మార్కెట్‌ని అర్థం చేసుకోవాలంటే దానికి కాస్త ట్రైనింగ్ అని, ఫండమెంటల్ నాలెడ్జ్, టెక్నికల్ అనాలిసిస్ ఇవన్నీ చేసుకోవాలి. ఇది తీసుకొని ఎంటర్ అయిన వాళ్ళు సంపాదిస్తాం. మార్కెట్‌లో ఏ విషయాలు తెలియకపోవడం వల్ల, కేవలం జస్ట్ ఇందులో డబ్బులు పెడితే డబ్బులొస్తాయి అనే ఒక మాట మాత్రమే పట్టుకొని ఇన్వెస్ట్ చేస్తుండడం వల్ల ఇలా జనాలు నష్టపోతూ ఉంటారంటారు. మెయిన్‌గా యూత్‌కి ఏం చెప్తారు? ఎవరైతే మంచిగా సాలరీస్ ఎర్న్ చేస్తూ నాలెడ్జ్ లేకపోవడం వల్ల స్టాక్ మార్కెట్‌లో నష్టపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళకి స్టాక్ మార్కెట్‌కి సంబంధించి ముఖ్యంగా అది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయ్యుండొచ్చు, లేదంటే అవును. ఏదైనా సరే, అవునండి. ఇన్వెస్ట్‌మెంట్ పరంగా ఏం చెప్తారు? యాక్చువల్‌గా ఏంటంటే ఇది మిగతా వా మిగతా ఇన్వెస్ట్‌మెంట్ వేరు. ఈ స్టాక్ మార్కెట్స్ వేరు. ఎందుకంటే దీని పెర్ఫార్మన్స్ ఏంటనేది మన చేతిలో ఉండదు. ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నాం అనుకోండి. నేను ఒక జాబ్ చేస్తున్నాను. నా పెర్ఫార్మన్స్‌ని బట్టి నా జాబ్ అనేది ఆధారపడి ఉంటది. నా సాలరీ ఏంటి? ఇంక్రిమెంట్స్ ఏంటి? నా గ్రోత్ అంతా నా పెర్ఫార్మన్స్ మీదే ఉంది. కానీ స్టాక్ మార్కెట్‌లో మీరు ఎన్ని కోట్లు పెట్టినా ఆ కంపెనీ పెరిగేది, తగ్గేది మన చేతిలో ఉండదు. కాబట్టి ఈ డిఫరెన్స్ చాలా చాలా మేజర్ డిఫరెన్స్ అనమాట. సో, స్టాక్ మార్కెట్ అందుకని ఏం చేస్తున్నామంటే ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా దీని మీద ఉంటాయి కాబట్టి మనం ఏంటి రిస్క్, రివార్డ్ అనేది ఒకటుంటది. సో, అది అర్థం చేసుకోవాలి. ఈ మార్కెట్ ఒక్కోసారి మనం ఎంత ఇన్వెస్ట్ చేసినా గానీ అవి పెరగవు స్టాక్స్. ఒక్కోసారి ఒక కంపెనీ చాలా ఫాస్ట్‌గా గ్రోత్ ఉంటది. ఏది ఎప్పుడు పెరుగుతుంది?
అలాగే ఎంత లెవెల్‌లో పెరుగుతుంది, ఎంత ఫాల్ అవుతుంది, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చూడండి 2 డేస్ బ్యాక్ ఐటీసీ చాలా బాగుంది. నిన్న ఒక్కరోజు ఏమైంది, ఐటీసీ మీద టాక్సెస్ పెంచారు గవర్నమెంట్ సిగరెట్స్ మీద. ఓన్లీ 10% ఫాల్ అయిపోయింది. అలాగే లాస్ట్ మంత్‌లో ఇండిగో అప్పటిదాకా మంచి స్ట్రాంగ్ కంపెనీ ఇండిగో. అదేమైంది ఒక 4 రోజులు సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్ వచ్చి డిలే అవ్వటం వల్ల ఈ షేర్ ప్రైసెస్ దాదాపు 1000 పాయింట్స్ పడిపోయింది. సో, ఇవన్నీ ఏమవుతాయంటే మన చేతిలో లేని విషయాలు ఇక్కడ మార్కెట్‌లో ఇంపాక్ట్ అవుతుంటాయి. అందుకని ఏంటంటే లాంగ్ టర్మ్‌లో ఇవన్నీ డిస్కౌంట్ అవుతాయి. షార్ట్ టర్మ్‌లో ఏంటంటే చాలా ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి మనం ఏంటంటే లాంగ్ టర్మ్ వ్యూ కంపెనీ మంచి కంపెనీస్, ప్రాఫిటబుల్ కంపెనీస్‌ని ఐడెంటిఫై చేసి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారానే మీరు మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు. షార్ట్ టర్మ్‌లో ఏమవుతుందంటే చాలా చాలా ఎక్స్‌పీరియన్స్, రూల్స్ ఇవన్నీ ఉంటాయి. వాటిని ఫాలో అయితేనే షార్ట్ టర్మ్‌లో సక్సెస్ అవుతాం. కాబట్టి ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేయటమే బెస్ట్. అలాగే మీరు ఒకవేళ నాకు అంత ఐడియా లేదు అన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అనమాట. అల్టిమేట్‌గా ఏంటంటే వారెన్ బఫెట్ గారు చెప్పిన పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. 2 రూల్స్ చెప్పారు ఆయన. రూల్ నంబర్ 1 ఏంటంటే డోంట్ లూజ్ మనీ. రూల్ నంబర్ 2 ఏంటంటే ఫాలో రూల్ నంబర్ 1. కాబట్టి స్టాక్ మార్కెట్‌లో సంపాదించకపోయినా పర్వాలేదు కానీ మనం మనీ లూజ్ అవ్వకూడదు. దానికి ఏం చేయాలి అంటే మనం డిఫెన్సివ్ స్ట్రాటజీగా మనకి నాలెడ్జ్ పెట్టుకోవటం వల్ల, లేకపోతే నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి అడ్వైస్ తీసుకోవటం వల్ల మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి ఎయిదర్ వన్ చేసుకోవటం బెస్ట్ ఆప్షన్. సార్ మరి ఓవరాల్‌గా ఇప్పుడు మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ 2 మీరు మెన్షన్ చేయడం జరిగింది. కానీ వీటికన్నా ఒక పక్కన కమోడిటీస్‌లో ఒకటైన గోల్డ్ దూసుకెళ్ళిపోతా ఉంది. అలాగే సిల్వర్ దీన్ని మించి వెళ్ళిపోద్దని కూడా చెప్తా ఉన్నారు. డెఫినెట్‌లీ సిల్వర్‌కి సంబంధించి, గోల్డ్‌కి సంబంధించి ఒక ఎపిసోడ్ చేస్తాము. బట్ ఈ ఎపిసోడ్‌లో ఈ 2026లో గోల్డ్ గురించి ఒక మాట చెప్పమంటే ఏం చెప్తారు? గోల్డ్ అయితే పెరుగుతదండి. కంటిన్యూగా అప్ ట్రెండ్ ఉంది. అయితే మధ్య మధ్యలో డిక్లైన్స్ వస్తుంటాయి. సో, లాస్ట్ 3 మంత్స్ పెరిగినంత స్పీడ్‌గా ఇప్పుడు పెరగకపోయినా గోల్డ్ వచ్చి 1,50,000 అయితే మనం ఈ ఇయర్ ఎండ్‌లో చూస్తాం. 26 ఎండ్‌లోపు చూస్తాం. మధ్యలో డిక్లైన్స్ వచ్చి 1,20,000 వరకు కూడా డౌన్ వస్తది. ఈ రేంజ్‌లో ఉంది. 1,20,000 to 1,50,000 మధ్యలో రేంజ్‌లో ఉంది. సో, అలా చేస్తాం. ఎందుకంటే ఈ ఈ సంవత్సరం ముఖ్యంగా పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉందంట. అవునండి. అవును. గోల్డ్ అవును. ట్రెడిషనల్‌గా మనం కొనడం అలవాటు బాగా పెళ్ళిళ్ళకి అవునండి. ముఖ్యంగా. అవునండి. సో, వాళ్ళు ఎంతసేపు చూసేదేంటంటే ఇంకా ఏమైనా తగ్గుద్దా? ఈసారి లో పాయింట్ ఎక్కడైనా అనుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం. బట్ విన్నారు కదండీ సార్ చెప్పిన విధంగా. స్టాక్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి సబ్జెక్ట్ టు మార్కెటర్స్ అది మర్చిపోవద్దు. ఎవరైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు తప్పకుండా ప్రొఫెషనల్ ద్వారా వెళ్ళడానికి ఎక్కువ మొగ్గు చూడడం చాలా మంచిది. ఎందుకంటే మీ పనిలో మీరు బిజీగా ఉన్నప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ని సేఫ్‌గా, సెక్యూర్‌గా చూసుకుంటూ ఉండే పర్సన్ ఒకరైతే ఉండాలి కంపల్సరీ. అప్పుడు మనం కష్టపడ్డ హార్డ్ ఎర్న్డ్ మనీకి నష్టం కలగకుండా ఉంటుంది. సో, దానికి సంబంధించి మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాల్సినా సరే డిస్‌ప్లే అవుతున్న నంబర్స్ కాల్ చేసి మీరు రామచంద్రమూర్తి గారిని సంప్రదించొచ్చు. అలాగే ఈ ఎపిసోడ్‌లో మీకు ఏ విషయం బాగా అర్థమైందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు సార్‌ని సంప్రదించొచ్చు. మరీ ముఖ్యంగా నెక్స్ట్ ఎపిసోడ్‌లో గోల్డ్ అండ్ సిల్వర్‌కి సంబంధించి 2026లో ఎలా పెర్ఫార్మ్ చేయబోతున్నాయి? ఇవి ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇందులో ఇన్వెస్ట్‌మెంట్స్ కరెక్టా? ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ గోల్డ్‌కు అలాగే సిల్వర్‌కి సంబంధించి అనేది తెలియజేయబోతున్నారు సార్ రామచంద్రమూర్తి గారు. సో, ఆ ఎపిసోడ్ కావాలనుకున్నట్లయితే ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానెల్‌లో ఆ ఎపిసోడ్ కూడా మీకుంటుంది. సో, యూ కెన్ స్టే ట్యూన్డ్ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సార్.